విద్యార్థులు ఆటలతో పాటు చదువులో రాణించాలని కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఎస్టీఎఫ్ క్రీడా పోటీలలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో క్రిసెంట్ హైస్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను మరోసారి చాటుకున్నారు. తమ అద్భుత ప్రదర్శనతో 200 మంది జోనల్ స్థాయి క్రీడాకారులతో పోటీపడి రన్నింగ్లో పాఠశాలకు చెందిన కె పల్లవి ఉమ్మడి జిల్లా స్థాయికి ఎంపిక కాగా ఎస్ఐ వెంకటేష్ పల్లవిని శాల్వతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. జిల్లా స్థాయి పోటీలకు పల్లవి ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయమని ఎస్ఐ వెంకటేష్ అన్నారు. విద్యార్థినిని అభినందిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ పల్లవిని ఆదర్శంగా తీసుకుని బాలికల చదువుతో పాటు ఆటలలో కూడా ముందు ఉండాలని, ఆటలలో రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో కూడా మెరుగైన ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నీలిమ, పాఠశాల కరస్పాండెంట్ సయ్యద్ అయాస్, పాఠశాల సీఈఓ తహల్బీలాల్, మేనేజింగ్ డైరెక్టర్ జమీర్, పాఠశాల ప్రిన్సిపల్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మనం ఒక బాలిక సమాజంలో అందరికంటే కొంత ముందుకు వెళ్ళి కనిపించడం మనకు ఈ సందర్భంగా సంతోషంగా ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము. ఇదే రకంగా మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ అమ్మాయిలు కానీ అన్ని వాటిలలో చదువులో కానీ స్పోర్ట్స్లో కానీ మిగతా వాటిలో కానీ ముందుకెళ్ళాలని చెప్పి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ అనేక కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. స్పోర్ట్స్ను వేదికగా ఎంచుకొని ముందుకు వెళ్ళినట్టయితే భవిష్యత్తులో దాని రిజర్వేషన్లో మనకు ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి. కాబట్టి దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. First of all, I wish you a happy International Girl Child Day. I am Pallavi, a 10th grade student of Crescent High School. I am very happy to share that I have been selected in joint district level 200 meters running competition. My heartful thanks to my PT sir, management, staff of entire Crescent family for their constant guidance, encouragement and support.